రైట్. అదాని కేసుల వ్యవహారంపై మనం డిబేట్లో డిస్కస్ చేస్తున్నాము. డిబేట్లో చరణ్ కౌశిక్ గారు అండ్ అలాగే నరేష్ గారు, దత్తాత్రేయ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల వర్షన్ విన్నాము. అయితే ఈ రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఇద్దరు కలిసి బీజేపీ పైన మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఏంటి నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే ఎందుకు ప్రధాని కామ్గా ఉన్నారు, ఎందుకు దీనిపైన త్వరగా యాక్షన్ తీసుకోవట్లేదు అని ఎమ్మెల్సీ కవిత సైతం ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆడబిడ్డకు ఒక న్యాయం, అదానికి ఒక న్యాయం అని కూడా ఆవిడ ట్వీట్ చేశారు. మేడం, అదాని విషయానికి వస్తే మనం రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు కూడా ఆదానికి దూరంగా లేరు. ఆయన అంటగాగిన వాళ్ళే, ఆయనతో తిరిగిన వాళ్ళే. ఇక ఆయన ఉండేది గుజరాత్ లో, గుజరాత్ బేస్ లో వాళ్ళు 1988 అహ్మదాబాద్ లో స్టార్ట్ చేసిన వ్యక్తి మరి 2014 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు ఆయన ఎన్ని వేల కోట్లకు, ఎన్ని లక్షల కోట్లకు ఆయన సంపద జరిగింది అంతా తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు కూడా మరి పరిపాలించలేదు ఈ దేశాన్ని. 2014 వరకు ఎవరు ఈ దేశాన్ని పరిపాలించారు? ఆ మధ్యలో ఐదేళ్లు వాజ్పేయి గారు తీసేస్తే మిగతా 80 నుంచి వీళ్ళే కదా పరిపాలించింది. అదాన్ని ఏ విధంగా చేయడం మరి ఈరోజు? సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ బిజినెస్ మ్యాన్. ఉన్న ప్రభుత్వాలు అందరితోటి వాళ్ళు ఉంటాయి. సరే, ఇక్కడ రెండు విషయాలు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, వ్యాపారంలో వ్యాపారాలు చేసుకుంటా అభివృద్ధిని సాధించడము, దేశానికి ఉపయోగపడము, ఆ యొక్క దేశ ఇండస్ట్రీలలో ఒక ఉన్నత స్థానానికి పోవడం, ఈ యొక్క టాటా గ్రూప్స్ ఏదైతే ఉన్నదో అదొకటి. సరే, ఇప్పుడు రిలయన్స్ అంబానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వ్యాపారాలు చేశారు. సో ఇప్పుడు వీరే చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, సో వాళ్ళు వాళ్ళ సంపదలతో పాటు దేశ సంపద, దేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగపడుతున్నారు. సో అన్ని రకాల ఇండస్ట్రీస్లు ఈ విషయానికి వస్తే అక్కడ వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే మనము రెండో కోణం కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కేసు ఫైల్ అయినంత మాత్రాన్ని ఎప్పుడే దొంగ అని మనం నిర్ధారించలేము. అది వాస్తవానికి రాలేదు. ఈ రెండు పార్టీల గురించి మాట్లాడుతున్నారు, జనరల్ గా మీకు చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఒక భారతదేశానికి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్టు ఈరోజు 2019లో 3వ స్థానానికి ప్రపంచ కుబేర్లు కావడం ఏంది, ఇంతగానో వ్యవస్థ నడపడం ఏంది. కాబట్టి దీన్ని ఏ విధంగా డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా అమెరికాకు కొన్ని మంటలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఇప్పుడు ఎడెన్బర్గ్ లో వచ్చిన ఆ రిపోర్ట్ తర్వాత ఎంత పెద్ద డ్యామేజ్ అయింది మనం చూసాం. 19.2 లక్షల కోట్ల ఉన్న వ్యక్తి 24 ఫిబ్రవరి 2022 వరకు అలా తర్వాత నెల రోజుల్లోనే దగ్గర 7 లక్షల కోట్లకు పడిపోవడం, 12 లక్షల ఆ సంపద ఆవిరి కావడము, షేర్ విలువ 8% పడిపోవడం, ఇదంతా మనం చూడవలసిన అవసరం ఉన్నది. మార్కెట్ దీని ఏ విధంగా దాని తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత సడన్ గా ఈ రోజు అక్కడ కేసు ఫైల్ కావడం. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ గా దాన్ని అర్థం చేసుకుంటే, ఫస్ట్ విమర్శలు పక్కకు పెట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటే నిజానికి అమెరికాకు వాని పాత్ర ఏంది అసలు? ఇక్కడ ఇండియాలో జరిగిన లంచాల వ్యవహారానికి వాడు ఇంటర్నేషనల్ లెవెల్ ఏ విధంగా దెబ్బతీసి అక్కడ కేసు పెట్టి. కాబట్టి ఇవన్నీ కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక అనలిస్టులకు, ఒక ఎకనామిస్టులకు, ఈ సంబంధించి ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళకు సంబంధించి దీన్ని ఆలోచన చేయగలుగుతారు. సరే, ఈ మన పార్టీల విషయానికి చూద్దాం. సో గతంలో మిత్రుడు కేటీఆర్ కావచ్చు, ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా దావస్ లో పోయారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు, వచ్చారు, వాళ్ళ చేతులు కలిపారు, ఏ చేతులు కలిపారు. ఆయన 5-6 ప్రాజెక్టులు చేసుకొచ్చి 5-6 ప్రాజెక్టులు చేసుకొచ్చిండు. ఎవరెవరు చేయకుండా ఎవరు లేదు. ఈ ఒక్కనే కాదు, రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక తెలంగాణ రాష్ట్రం కదా, అన్ని రాష్ట్రాల్లో అందరూ ప్రాజెక్టులు చేసుకుంటారు. అదాని అనే వ్యక్తి ఈ రోజు అంటే చేయింది లేదు, ఓడరేవులు ఆయనే చేస్తున్నాడు, అదే విధంగా మైన్స్ ఆయనే తీస్తున్నాడు, ఎయిర్పోర్ట్లు ఆయన రకరకాల అన్నిట్లలో టెండర్, జాతీయ రహదారులు అన్నిట్లలో టెండర్లు వేసేసి అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాలలో. అది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అదాని ఇన్వెస్ట్ చేశారు. నేను అదే చెప్పుకుంటూ వస్తున్నాను మేడం. అన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది ప్రాంతీయ పార్టీలు ఉన్నా సరే, అది కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే, ప్రభుత్వాలు ఉన్నా సరే, భారతీయ జనతా పార్టీ ఉన్నా. సో ఆ విధంగా 88లో స్టార్ట్ అయిన వ్యక్తి, 88 ఒక సామాన్యుడు స్టార్ట్ చేసిన ఒక వ్యవస్థ ఈరోజు ఇంత ఎత్తున ఎదిగిందంటే, సో వాళ్ళు ఆ విధంగా వెళ్ళడం జరిగింది అన్ని రాష్ట్రాల్లో. సరే, ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి గారితో ఈయన 1750 కోట్ల లంచం ఇచ్చింది, ఇది ఎంత వాస్తవాలు ఏమేంటి ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలవని నేను అనట్లేదు. అరే నేను ఫస్ట్ మీకు ఎందుకు తేలాలి అనే అందరూ కోరుకునేది. ఆ తేలాలి అంటే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా. చాలా మంది ఎనలిస్ట్ ఎవరు కూడా చెప్పలేదు ఈ మాట. నేను ఒక దేశభక్తులు మాట్లాడుతున్నా. ఎందుకంటే భారతీయ ఒక ఇండస్ట్రీస్ ని డ్యామేజ్ చేసి దాన్ని వ్యవస్థని నాశనం చేయాలని. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ రేపు 5వ స్థానానికి వచ్చింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇటీవల కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే ఇది 3వ స్థానానికి తీసుకుపోతానని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని. సో కాబట్టి ఏ విధంగా ఇది సూపర్ పవర్ కంట్రీ కాకుండా ఆపాలి, దీన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని ఇంటర్నేషనల్ గా మార్కెట్. కానీ మన నాయకులు, మన యొక్క రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క విషయాలన్నీ కూడా అంతర్జాతీయంగా నిజానికే వాస్తవం అది మాట్లాడింది. సోదరుడు చరణ్ కౌశిక్ కోపం వస్తుంది కానీ ఇంటర్నేషనల్ గా పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఏది ఇక్కడ మాట్లాడకూడదా? ఆడ పోయి మాట్లాడి ఈ దేశం మా దేశంలో ఇట్లయితుంది, మా దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించరు, మా దేశంలో అల్లర్లు అవుతాయి, లేక మా దేశంలో వ్యాపారస్తులు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ దేశం యొక్క ఎందుకంటే ఆత్మాభిమానాన్ని ఇవన్నీ కూడా దిగజార్చుకోవడమే, దేశాన్ని ఇట్లా 10 మందిలో పలచడం చేయడమే ఇంటర్నేషనల్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ముమ్మాడికి చేసి నిర్మించుటితోటి అది కాదనలేని నిజము. కానీ మన రాష్ట్రానికి విషయానికి వస్తే ఈ రోజు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ మరి 12,400 కోట్ల అగ్రిమెంట్లు ఏమైనా అవి రిటర్న్ చేస్తారని. మరి టిఆర్ఎస్ పార్టీ చేసినది అగ్రిమెంట్లు ఈ రోజు రిటర్న్ చేస్తున్నా, వీళ్ళు చేస్తుంది. ఎవరు సంపాదన ఎవడెవరు లేదు. మా సోదరుడు అవునండి, అందుకోసమే కదా మరి ప్రధాని మా సోదరుడు దత్తాత్రేయ గారు ఒక శరణ్ కౌశిక్ అనే దానికి సమాధానం దాటవేసింది. ఈ రోజు ఒక చిన్న రాష్ట్రం, ఎంతైనా ఒక చిన్న రాష్ట్రం మనం, ఈ చిన్న రాష్ట్రం 4 కోట్ల జనాభా కలిగిన ఈ చిన్న రాష్ట్రంలో ఒక ఖరీదైన ప్రాంతీయ పార్టీ కాగలిగింది. ఎక్కడికి వెళ్ళి కాగలిగింది? అది ఎవరిస్తే కాగలిగింది? ఎట్లయింది? ఎట్లా ఫండ్స్ వచ్చినాయి? ఈ రోజు మా సోదరి కవిత మాట్లాడుతూ ఆడపిల్లకు న్యాయం అతనికో న్యాయం అని చెప్పేసి, అరే బాజాప్తగా ఫ్రూట్స్ ఎవిడెన్స్లు నువ్వు ఫోన్ నాశనం చేసుడు ఇవంతా కూడా కనిపించాయి. ఇది కరెక్ట్. సో అక్కడ జరిగిన తర్వాత డెఫినెట్ గా యాక్షన్ తీసుకోదని నేనేం అనట్లేదు. ఏం కాకముందే దానికి సంబంధించి ఎంక్వైరీస్ ఏం కాకముందే వాడేదో ఇదే ఎవ్వరు పచ్చివర్తలు లేరు, అందరూ డాషే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ఆయన ఏదో హెల్ప్ చేశారు. ఎందుకంటే సోషల్ కార్పొరేట్ బాగా కార్పొరేట్ సంస్థలు ఇస్తాయి ఫండ్స్, దాన్ని 100 కోట్లు రిటర్న్ చేసినంత మాత్రాన ఈయన ఇప్పుడు ఈరోజు సొక్కమైన ఆయన ఏం కాదు, కేటీఆర్ అంతకంటే అసలే కాదు. ఈ 10 ఏళ్ల రాష్ట్రాన్ని ఏ విధంగా దిగజార్చారు, ఏ విధంగా నాశనం చేశారు, బడుగు బలహీన వర్గాలను విద్యకు ఏ విధంగా దూరం చేశారు, ఈ రోజు ఉన్న యూనివర్సిటీలను ఏ విధంగా డ్యామేజ్ చేశారు. 80% ఈ రోజు రిక్రూట్మెంట్ లేదు. ఈ రోజు నాక్ గ్రేడ్ ఎక్కడ పోయింది యూనివర్సిటీలలో? అసలు మన యూనివర్సిటీ ఇప్పుడు నరేష్ గారు ఒకటే దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి ప్లీజ్. అదానీపై కేసు పెట్టాలని జేపీసీ వేయాలని ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఎందుకు ప్రధాని పట్టించుకోవట్లేదు? మేడం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ దాని గురించి తగిన సమయంలో డెఫినెట్ గా తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకసారి మనము, ఎందుకంటే మన యొక్క వ్యవస్థని మనం వాళ్ళ ముందట మోకరిల్లేటట్టు చేసుకోలేము. మన యొక్క అంటే మన వాడిని మనమే చూపించి మన ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసుకోలేము. కాబట్టి దానికి ఎకనామిస్టులు వీళ్ళందరితోటి కూర్చొని వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత ఇవన్నీ కూడా డిస్కషన్ చేసి దీని గురించి మాట్లాడతాం తప్ప జేపీసీ వేసినంత మాత్రాన ఏదో వాస్తవాలు బయటకు వస్తాయని కాదు. దానికి సంబంధించిన వ్యవస్థ పార్లమెంట్ లో వాళ్ళు డెఫినెట్ గా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు దాని తర్వాత సరే నేను ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2022లో జరిగిన ఇంత రచ్చ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ తను పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆదానితో ఎందుకు చేసుకున్నది? ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయి చేసుకున్నారు? మరి రాహుల్ గాంధీని ధిక్కరించినట్టేనా? రాహుల్ గాంధీ జాడలో లేనట్టేనా? కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నేను అదే చాలా సీరియస్ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ తరఫున. ఇప్పుడు మరి ప్రభుత్వం ఎందుకంటే సరే ప్రభుత్వాలు చేసుకున్న అగ్రిమెంట్లను రిటర్న్ చేయగలుగుతారా? ఈ ఒప్పందాలను రిటర్న్ చేయగలుగుతారా? అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గతంలో కానీ ఇవి కానీ మొత్తం ఆపుకోగలుగుతారా వ్యవస్థని? ఇది చెప్పండి. ఇది హైలీ ఇంపాసిబుల్. ఏ విధంగా నువ్వు ఆపుకోలేవు? దాని చట్టాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ రూల్స్ ఉన్నాయి, నేషనల్ చట్టాలు ఉన్నాయి, నువ్వు రాసుకున్న అగ్రిమెంట్లు ఉన్నాయి. నువ్వు ఏదో కాకముందు పైన వాడు కూడా కేసు ఫైల్ చేయగానే నువ్వు ఎట్లా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకోగలుగుతావు? 100 కోట్లకు ఇవ్వగలిగినావు. నేను నిజంగా ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు రేవంత్ రెడ్డికి. నిజంగా నీలో సిన్సియారిటీ ఉంటే ఇప్పుడే 12,400 కోట్ల అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకోగా నీ ఆధ్వర్యంలో పోయినాయంటే ఇమీడియట్ గా
నీకు దమ్ముంటే, నీకు చేవనైతే. ఇవన్నీ ఎంతసేపు ఈ తాత్కాలికంగా మసిపూసి మారేడుకాయ చేసి ఏదో ఆ క్షణం తప్పించుకోవడం, ఈ పతివర్త మాటలు మాట్లాడొద్దు ఎవరైనా సరే. వాస్తవాలకు రండి, వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు వెలికి తీయండి. ఈరోజు ఎంతమంది సంపద ఆవిరైపోయింది. ఈరోజు ఒక హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత భారతీయులు ఎంత వేల కోట్ల రూపాయల సంపద, లక్షల కోట్ల రూపాయల సంపద అయిపోయింది. ఎక్కడ 19,02,000 సంబంధించిన .2 ఎక్కడ 7 లక్షలకు సంబంధించిన కోట్ల. నరేష్ గారు ఇంటర్నేషనల్ లెవెల్. నరేష్ గారు మీరు ఎంత చెప్తున్నా కూడా, నరేష్ గారు మీరు ఎంత చెప్తున్నప్పటికీ కూడాను బయట నుంచి వచ్చేటువంటి టాక్ ఏంటి అని అంటే, అటు రాజకీయాల్లో కావచ్చు, కొంతమంది విశ్లేషకులు చెప్తున్నది కావచ్చు, మోడీ అదాని సపరేట్ కాదు, వాళ్ళిద్దరూ మోదాని అని అంటున్నారు. మేడం నేను ఒకటే అంటున్నాను, అరే మోడీ ఎవరు మేడం? మోడీ 2014 వచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రిగా. అంతకుముందు వరకు ఉన్న ఆదాని ఏ విధంగా ఎదిగిండు? ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. ఈ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాలను పరిపాలించింది, అత్యధిక రాష్ట్రాలను పరిపాలించింది. మరి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన అసలు ఇంటర్నేషనల్ గవర్నర్ స్థానానికి ఎదిగిండు. దానికి ఎవరు కారణం? మరి రైట్ అండి. ఓకే కాక మరి కుబేర్ మన ఆయన మన్మోహన్ సింగ్ ఎవరు కారణం? కాబట్టి ఇండస్ట్రియలిస్ట్ అటు రిలయన్స్ అంబానీ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంత మాత్రాన మూర్ఖంగా అజ్ఞానంగా ఆ ప్రభుత్వాల మీద మాట్లాడడం సమంజసం కాదు, అంత ఈజీగా కాదు. కాబట్టి ఇప్పుడు ఈయన 100 కోట్లు అఫీషియల్ గా బయట ఇచ్చినంత మాత్రాన అది రిటర్న్ చెప్పాలి పతివర్త అయిపోయినా, పరిశుద్ధుడు అయిపోయినా. రైట్ అండి. ఓకే నరేష్ గారు. చరణ్ గారు, ఎందుకని